నా కళాఖండాల ప్రపంచానికి స్వాగతం. ఈరోజైతే మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియోతో అయితే వచ్చేసానండి. ఇది జిగ్జాగ్ మిషన్ ప్రాబ్లం అండి. జిగ్జాగ్ మనం కుట్టేటప్పుడు ఈ సూది చూడండి, ఇలా సైడ్ టు సైడ్ వస్తుంది కదండి. ఇటు 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 మూవ్ అవుతుంది కదా, రైటు లెఫ్ట్. అలా మూవ్ అవ్వకుండా ఒకే దగ్గర అన్నది సూది అయితే పైకి కింద కదులుతుందండి. నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇలా పైకి కిందకి ఒకే దగ్గర కదులుతుంది, అటు ఇటు అయితే మూవ్ అవ్వదు. దీనివల్ల మనకి సింగిల్ స్టిచ్ వచ్చేస్తుందండి. మనం నెంబర్లు 5లోనే ఉంటుంది, ఒకవేళ 0లో పెట్టుకున్నామా అనుకుంటాం, లేదండి ఇలా 5లో ఉన్నా కూడా ఇలా సింగిల్ స్టిచ్ అయితే వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, స్క్రూ కూడా లూజ్ అయిపోయింది. మనం ఈ స్క్రూని కదిపితే ఈ స్క్రూ టైట్గా ఉంటుంది, కానీ ఇక్కడ చూపిస్తున్నా చూడండి, స్క్రూ అయితే లూజ్ అయిపోయింది కదా. మీరు మిషన్ని షాప్కి మోసుకెళ్ళి రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అన్నది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. నేను మీకు కనిపించడం కోసమని పాదాన్ని అయితే ఇక్కడ తీసేసి చూపిస్తున్నా చూడండి. మీరు సెట్ చేసుకునేటప్పుడు పాదాన్ని తీయాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా సూదిని పట్టుకుని ఇలా మూవ్ చేస్తుంటే ఎంత లాంగ్ వెళ్ళిపోతుంది చూడండి. సూది హోల్ కింద ఎక్కడుంది, ఇది ఎంత అంటే ఇది లూజ్ అయిపోయింది మనకి. ఈ ప్రాబ్లము చాలా వరకు ఎవరైతే కొత్త మిషన్లు కొనుక్కుంటారో వాళ్ళకైతే ఈ ప్రాబ్లం వస్తుందండి. నాకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను, కానీ నాకైతే కరెక్ట్ వీడియో అయితే దొరకలేదండి. మేబీ నాకు కనిపించకపోయి ఉండొచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇంత బరువు గడ్డ పట్టుకుని మనం షాప్కి వెళ్ళే బదులు ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా మనమే రిపేర్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి. అందుకని మీకోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది స్క్రూ లూజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి స్క్రూస్ అన్నీ కూడా ఇక్కడ పైన హెడ్లో అయితే ఉంటాయి కదా, నేను ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. మనకి ఈ నీడిల్ బార్ మెకానిజం అంతా కూడా ఇందులోనే ఉంటుంది కదా, అందుకని మనం అయితే ఈ ప్లేట్ని ఫస్ట్ రిమూవ్ చేసుకుందామండి. ఇక్కడ 2 స్క్రూలు కనిపిస్తున్నాయి చూడండి, పైన ఒకటి కింద ఒకటి. ఈ స్క్రూలను అయితే తీసేసి ఈ ప్లేట్ అయితే రిమూవ్ చేసేసుకుందాము. నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి మీకు. ఈ నీడిల్ బార్ అన్నది మూవ్ అవుతుందా లేదా అని చూసుకోండి. నీడిల్ బార్ పైకి కిందకి బాగానే మూవ్ అవుతుంది, కానీ సైడ్ టు సైడ్ అన్నది మూవ్ అవ్వట్లే, ఎందుకంటే స్క్రూ లూజ్ అయిపోయి మెకానిజం అన్నది మనకి ఇక్కడ పాడైపోయింది అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మూవ్ చేయండి, ఇది ఏమీ కదట్లేదు కదా. ఇక్కడ మనం ఈ నీడిల్ బార్ని మాత్రం అస్సలు టచ్ చేయకండి. మనం ఇక్కడ పైన ప్లేట్ అన్నది ఓపెన్ చేసేసాం కదా, అది ఫ్రీగా మూవ్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఇలా నీడిల్ బార్ అన్నది బయటకు వచ్చేస్తుంది. తెలిసిన వాళ్ళైతే అది ఈజీగా పెట్టుకోగలరు, కానీ తెలియని వాళ్ళైతే పెట్టలేరు కదా. అది ఒకవేళ మీకు అర్థం కాలేదంటే నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకే వీడియోలో అన్నీ చూపిస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాకపోతే అది ముట్టుకోకండి, మీరు నీడిల్ బార్ని అయితే టచ్ చేయకండి. టచ్ చేయకుండా మనకి ఇక్కడ నెంబర్స్ మార్చేది ఉంటుంది కదా, మీకు పైన నేను ఫోటో యాడ్ చేస్తా చూడండి. మీరు ఆ స్క్రూని ఈజీగా ఫైండ్ చేయడం కోసమని నేను ఈ విధంగా చెప్తున్నానండి. ఇలా మీరు ఆ స్క్రూని కదపండి, ఇలా పైకి కిందకి, అంటే ఇక్కడేమన్నా చేంజ్ అవుతుందా ఈ హెడ్ వైపు చూస్తూ దాన్ని మీరు పైకి కిందకి లేపండి. ఇక్కడ గమనించండి ఒకసారి, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ స్క్రూ అన్నది లైట్గా మూవ్ అవుతుంది, ఇంకేది మూవ్ అట్లా. అంటే మనకి ఆ మెకానిజం అన్నది ఈ స్క్రూకి అయితే కనెక్ట్ అయ్యి ఉందండి. ఈ స్క్రూని చూడండి లూజ్ అయిపోయి ఉంది, మీకు కనిపిస్తుందా? ఈ స్క్రూని అయితే మీరు బిగించండి. ఇది మనకి థ్రెడ్స్ టైప్ అయితే రాదండి, అంటే స్క్రూ టైప్ లాగా ఇలా బిగించే టైప్ అయితే రాదు. అలా బిగించినా మళ్ళీ మీరు లూజ్ అయిపోయింది, మీరు బిగించినారు అని అనుకుంటారు, కానీ అది స్క్రూ టైప్ రాదు కాబట్టి మీరు అది బిగించినా కూడా మళ్ళీ అది లూజ్ అయిపోతుంది. సో దాన్ని మీరు బిగించాల్సిన అవసరం లేదు. ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టి జస్ట్ ఇలా లోపలికి గట్టిగా నొక్కండి. నొక్కి దాన్ని ఇలా తిప్పుతూ ఉండండి. ఇక్కడ మీరు తిప్పేదాన్ని బట్టి కూడా ఇక్కడ కింద సూది మారుద్ది, మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు ఆ కుట్టు లెంత్ అన్నది మీరు 5లో పెట్టుకోవాలండి, ఓకేనా? క్లియర్గా మనకి పెద్దది 5 కాబట్టి మనకి ఇక్కడ క్లియర్గా అర్థం అవడం కోసం 5లో పెట్టండి. మీరు అక్కడ మార్చి 0లోనే పెట్టారంటే ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో 5లో పెట్టుకుని ఇది చెక్ చేయండి, తిప్పుతూ సూదిని కిందకి పైకి స్లోగా అండి. మీరు స్పీడ్గా కనుక అంటే సూది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇలా మీరు
బిగించేటప్పుడు ఏమవుతుందంటే సూది ఆ హోల్ పక్కకి వెళ్ళిపోయి పడిపోతుందండి. ఇక్కడ చూడండి, స్క్రూ అయితే మనకి టైట్ అయిపోయింది, కానీ మనకి ఇక్కడ కరెక్ట్ ప్లేస్మెంట్ కావాలి. ఎలా, మనం ఇలా తిప్పుతున్నప్పుడు సూది ఆ హోల్ ఆ చివరికి వెళ్ళి ఆగాలండి. ఆ చివరికి ఈ చివరికి కనుక జరిగింది అంటే అది కరెక్ట్గా ఉన్నట్లు. ఇదిగో ఇక్కడ చూడండి, స్క్రూ బిగించేటప్పుడు ఇక్కడ చూడండి హోల్ పక్కకి వెళ్ళిపోయింది సూది. ఇలా మీరు కనుక బిగించేటప్పుడు సూది పక్కకి వెళ్ళిందంటే మళ్ళీ ఒకసారి సూదిని పైకి లేపి స్క్రూనైతే తిప్పండి. తిప్పి ఎప్పుడైతే హోల్లోకి సూది వస్తుందో అక్కడ మీరు ఫిక్స్ చేసేయండి. అర్థమైందా? మీరు ఒకవేళ సూదిని కిందకి దింపి చేసుకున్నా కూడా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, సూదిని ఈ హోల్లోకి అయితే కిందకి దించి నేను ఇక్కడ స్క్రూని బిగిస్తున్నా. చూడండి ఎట్లా మూవ్ అవుతుందో. ఈ చివరికి వచ్చి ఆగాలండి. ఇలా చివరికి వచ్చి ఆగిన తర్వాత మీరైతే స్క్రూని బిగించుకోవాలి. చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళింది, గమనించారా? ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టండి. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ కింద ఒక హోల్ ఉంటుంది చూడండి, అందరికి ఐడియా ఉంటుంది. ఈ హోల్ లోపల నుంచి ఒక స్క్రూ కనిపిస్తుంది చూడండి. మీరు అటు నుంచి కూడా చూస్తూ ఉండండి. ఈ స్క్రూ అన్నది అంటే మనం ఇటు నుంచి బిగించడానికి కష్టం అండి, మీకు కనిపించాలని నేను ఈ హోల్ ఇటు నుంచి అయితే వీడియో తీస్తున్నాను. మీరు నార్మల్గా అటు నుంచి చూసుకుంటూ ఈ స్క్రూ అయితే బిగించుకోవచ్చండి. ఈ స్క్రూ బిగించారంటే మీరు ఇందాక అక్కడ స్క్రూ టైట్ చేశారు కదా, ఆ స్క్రూని ఈ స్క్రూ అయితే పట్టుంచుతుందండి. మీకు అర్థమైంది కదా? అప్పుడు మీకు లూజ్ అవ్వదు. మీరు అదొక్కటే బిగించి వదిలేశారనుకోండి, మీకు మళ్ళీ ఇదే ప్రాబ్లం అన్నది అయితే రిపీట్ అయిపోతుంది. సో ఈ స్క్రూని అయితే ఖచ్చితంగా బిగించాలండి. మీరు వీడియో సగమే చూసి ఆ స్క్రూ ఒకటే బిగిస్తే మాత్రం ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం తీసిన పాదము అలానే ప్లేటు రెండు బిగించేసుకుందాము. మీరైతే పాదాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదండి. నేను మీకు ఇక్కడ క్లియర్గా కనిపించాలని పాదాన్ని అయితే రిమూవ్ చేసి చూపించాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే నాకు కామెంట్ చేసి చెప్పేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.